Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Antonine Hospitals, Begabet, Hyderabad. ఈరోజు మనం పైరోనీ డిసీజ్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎలా మనం గుర్తించాలి, సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా పైరోనీస్ డిసీజ్ అంటే ఇది ఒక చిన్న అంటే మన బాడీలో ఎటువంటి ఇంజురీస్ అయినా ఆ ఇంజురీ హీల్ అయ్యేటప్పుడు చిన్న స్కార్ లాగా ఫామ్ అవుతుంది. అదే అంగం లోపట్ల ఎనీ మైక్రో ఇంజురీస్ అంటే చిన్న చిన్న ఇంజురీస్ కూడా లోపట్ల దాని హీల్ అయినప్పుడు చాలా గట్టిగా అయిపోతే దాన్ని పైరోనీస్ డిసీజ్ అంటాం. సో ఈ పైరోనీ డిసీజ్ మనం అనుకున్న దానికంటే చాలా కామన్గానే చూస్తుంటాం. చాలా వరకు వీళ్ళకి ఎలా ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి కూడా అంగస్తంభన సమస్య రావచ్చు, లేకపోతే అంగం వంకర అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు అంగం ఎరెక్ట్ అయినప్పుడు బెండ్ ఉంది అంటే ఒక కుడి వైపైన ఎడం వైపైన ఒక 30 degrees కంటే బెండ్ ఉంది అంటే డెఫినెట్లీ పైరోనీస్ డిసీజ్ ఉండే ఛాన్సెస్ చాలా కామన్ ఉంటాయి. ఎందుకంటే పైరోనీస్ డిసీజ్ వచ్చినాక అంగం బెండ్ అవ్వడం చాలా కామన్గా చూస్తుంటాం. ఈ మైక్రో ఇంజరీస్ అవ్వడం వల్ల లోపట్ల ఇంటిగ్రిటీ స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ డ్యామేజ్ అయ్యి ఇది మనకి అంగం బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సింపుల్ అంగం ఎరెక్షన్ అయినప్పుడు బెండ్ అవుతుంది అంటే ఖచ్చితంగా పైరోనీస్ ఉందో లేదో తెలుసుకోవాలి. సో దీనికి ఉండే కామన్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అంటే అసలు పైరోనీస్ ఉందా అనేది ఒకటి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి చూసుకోవాలి. అంటే అంగంని ప్రెస్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా గట్టిగా తాకుతుంది అంటే డెఫినెట్లీ ఇది పైరోనీస్ డిసీజ్ ఉండొచ్చు. లేకపోతే రెండవది స్కానింగ్ చేయాలి. అంగానికి పినైల్ డాప్లర్ అనే ఒక టెస్ట్ ద్వారా ఈ పైరోనీస్ డిసీజ్ ఉందా లేదా తెలిసిపోతుంది. దాంతోపాటు అంగం బెండింగ్ అవుతుంటే ఎన్ని డిగ్రీస్లో బెండ్ అవుతుందో అది కూడా మనం ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ పైరోనీస్ డిసీజ్ చాలా కామన్గా మన ఇండియన్స్లో కంటే మనం వెస్ట్రన్ కంట్రీస్లో చాలా కామన్గా చూస్తుంటాము. ఇండియన్స్లో అంటే మైట్ బి డ్యూ టు అంటే ఎవరు చూయించుకోకనో లేకపోతే మన దగ్గర ఇన్సిడెన్స్ తక్కువగానే ఉంటుంది. కానీ పైరోనీస్ డిసీజ్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ ఖచ్చితంగా చేయాలి. అండ్ అంగం బెండ్ అవుతున్నా కానీ పైరోనీస్ ఉందని చెక్ చేయించుకోవాలి. సో దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో చాలా సింపుల్ ట్రీట్మెంట్స్లో చూసుకుంటే అయితే ఇంట్రాలీజనల్ స్టీరాయిడ్ ఇస్తారు. అది పెద్దగా ఎఫెక్టివ్గా లేదు. కానీ సర్జికల్లీ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటంటే సర్జికల్గా అంటే ఏదైతే అక్కడ ప్లాక్ ఉందో ఏదైతే అక్కడ డ్యామేజ్ ఉందో దాన్ని మైక్రో కటింగ్ ద్వారా కట్ చేసి ఆ ప్లేస్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ సూచరింగ్తో క్లోజ్ చేసేస్తాం. సో అలా చేయడం ద్వారా కూడా అంగం నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ది కామన్ సింప్లెస్ట్ ఈజియెస్ట్ అండ్ ది బెస్ట్ మెథడ్ చూస్తే దీనికి షాక్వేవ్ థెరపీతో కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. షాక్వేవ్ థెరపీ అంటే ఏంటి అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్తోని మనం ఈ పైరోనిక్ ప్లాక్ మీద కంటిన్యూస్ ఒక 120 to 160 హెర్ట్జ్తోని ఒక 3000 షాట్స్ ఇచ్చినప్పుడు ఇది డెఫినెట్లీ మెత్తబడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్దర్ ప్రొలాంగేషన్ కాకుండా ఒక 6 to 12 సెషన్స్ ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో పైరోనీస్ డిసీజ్ ఉన్న ఎవరైనా కానీ మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. మొదటిగా సింప్లెస్ట్ సర్జికల్గానే చేయొచ్చు, లేకపోతే నాన్ సర్జికల్గా చేయొచ్చు. నాన్ సర్జికల్గా తీసుకున్నప్పుడు షాక్వేవ్ థెరపీ విల్ బీ వెరీ ఎఫెక్టివ్. సెకండ్ షాక్వేవ్ థెరపీలో కూడా ఇంప్రూవ్మెంట్ లేదు, లేకపోతే నాకు సర్జికల్గానే బెటర్ అనుకుంటే సర్జరీ కన్నా ప్లాన్ చేసి ఆ ప్లేస్లో మెష్ ప్లాస్టీ అయినా చేయొచ్చు. సో ఇది చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. సో పైరోనీస్ డిసీజ్ ఉన్న ఎవరైనా కానీ ఖచ్చితంగా వచ్చి నన్ను ఒకసారి కలవండి. మీకు కూడా కంప్లీట్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎవరికైనా ఫర్దర్గా కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.